ఆపి అరుస్తుంది నువ్వు, వాళ్ళు కాదు. పిల్లాడికి పాలు తెమ్మంటే తీసుకురాలేదు. పాలు దొరకట్లేదంటే అర్థం కావట్లేదు ఆంటీ. ఊరికి నేను నోరేసుకుని పడిపోతుంది. మీ బాబా? అవునండి. ఎవడి బాబైతే ఏంటి, ఇలా ఆగుతూ పోతే ఇంకా మనం ఆ హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్ట్ కి వెళ్ళినట్టే. సార్, బలూన్ ఫెస్టివలా? అవును. సూపర్ టైమింగ్. ఓయ్ మనసు, మార్గం చూసావా? ఓ నోరేసుకుని పడిపోవడం కాదు, ఊరికే. నువ్వు ఊరుకో బాబా. నువ్వు రామ్మా. హలో, ఏంటా లుక్? పెళ్ళంలాగుండు. ఈ పెళ్ళాలంతా ఇంతే సార్. పెళ్ళాలను కంట్రోల్లో పెట్టకపోతే నోరేసుకుని పడిపోతారు. ఇప్పుడు నీకు నేను లిఫ్ట్ ఇస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. పదండి పదండి. వాడెవడు? తన కేర్ టేకర్ సార్. మీరు పదండి. పదండి, వచ్చేస్తాడు. బాబు బ్యాగ్ తీసురా, త్వరగా వచ్చి. పదండి సార్, పదండి. బ్యూటిఫుల్ సార్. థ్యాంక్ యూ. ఐఎమ్ విక్రమ్. ఐఎమ్ టోనీ. నైస్. థ్యాంక్ యూ సార్. పదండి. పాడుతూ పని చేస్తుంటే హే బ్రో, నిన్నొక విషయం అడగాలి. చెప్పండి సార్. మీ ఇద్దరికి మ్యారేజ్ ఎన్ని సంవత్సరాలైంది? 1 year. 1 year? 1 year అయింది. 2 years బేబీ ఎలా? ఫ్లో ఏదో ఫ్లో లో అయిపోయింది సార్. ఫ్లో ఊరుకోండి సార్. సార్, లైఫ్ లో ఒకటే ఫిలాసఫీ, నో రూల్స్. I can't take this anymore. ఫ్లోని ఫాలో అయిపోవాలి. సూపర్ బ్రో. సార్, నాకు మిమ్మల్ని చూస్తుంటే మీరు ఆ రోజుల్లోనే ఆ ఫ్లో లో బాగా. విక్రమ్, టోనీ, వాట్ ఇస్ దిస్? ఐ డోంట్ లైక్ దిస్ అరేంజ్మెంట్స్. చెప్తే పెళ్ళాలతో మనకి కానీ ఏంటి ఓ గోల్ పెట్టేస్తారు. ఇంతమంది ఉండగా ఏంటో సెటప్? మై డిన్నర్ డేట్. అయ్యో, వాళ్ళందరి ముందు ఏంటి? ఏంటి వాడికే? వాడు నెక్స్ట్ లెవెల్. కొంచెం అన్న సెన్స్ ఉందా? కార్తిక్ ముందలా నా మాట్లాడేది. జోక్ చేశా ప్రతి దానికి. అబ్బా, డార్లింగ్, మనం తిట్టుకున్నా కొట్టుకున్నా నువ్వు లేకపోతే నా లైఫ్ ఇలా ఉండేది కాదు. ఎలా ఉండేదో కూడా ఊహించలేను. ఐ లవ్ యూ డార్లింగ్. లవ్ యూ టు. Cheers. Yes. 1 minute. ఒక్క నిమిషం. నీకు చిన్న సర్ప్రైజ్. నీ గుర్తుందా? 20 years బ్యాక్ నీకు ప్రామిస్ చేశాను. ఇది ఇవ్వటానికి 20 years పట్టింది. ఒరిజినలే, డైమండే. నీ చేతికి చాలా బాగుంటుంది. ఎలా ఉంది? ఫ్యాంటాస్టిక్. Cheers. బా, వాళ్ళిద్దరు చూడు ఎంత హ్యాపీగా ఉన్నారు. అదెందుకో తెలుసా? ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు కాబట్టి. మాట. ఓకే, గుడ్ నైట్. మళ్ళీ మొదలు పెట్టుకో. Congrats on the gift. థ్యాంక్ యూ. మిమ్మల్ని డిసప్పాయింట్ చేయాలని కాదు, బట్ దట్స్ నాట్ అ డైమండ్ రింగ్. అవునా? అంటే ఆయన మీకు చేసిన ప్రామిస్ బ్రేక్ చేశారు, అంతేగా? అసలు 20 ఏళ్ల క్రితం ఆయన మాట ఇచ్చింది డైమండ్ రింగ్ గురించి కాదు. ఆయన దేని గురించి మాట ఇచ్చారో ఆయనకే గుర్తులేదు. ఆయన మాటదే ఉంది. ఇట్స్ జస్ట్ ఎ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్. లవ్ను ఎక్స్ప్రెస్ చేయడానికి చాలా విధానాలున్నాయి. కొన్నిసార్లు అవి కనిపించకపోవచ్చు, కానీ ఇక్కడ తెలుస్తాయి.
ఎక్కడికి వెళ్తున్నావు? పడుకోవా? క్రేజీ ఫిల్మ్. గుడ్ నైట్. పడుకుంటావు కదా, పడుకో. మళ్ళీ లేకో మాకు. ఖుషి హాట్ ఎయిర్ బలూన్స్. చూడటం వరకు ఓకే, కానీ ఎక్కాలంటే టికెట్ ఉండాలి కదా. హే బ్రో, యా ఇగో టికెట్స్. హాట్ ఎయిర్ బలూన్ టికెట్సా? యా, గో ఎంజాయ్ యువర్ సెల్ఫ్ మై బాయ్. ఇచ్చావు టికెట్లు ఇస్తున్నావు. థ్యాంక్ యూ సో మచ్ టోనీ. అదేంటి, అవి మీ టికెట్స్ కదా, ఎందుకు ఇచ్చేస్తున్నారు? ఆ బాబు గురించి మీరు ఇంత చేస్తున్నారు, మీ గురించి మేము ఈ మాత్రం చేయలేమా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ టోనీ. పదర ఖుషి, లెట్స్ గో. ఐ నో యు నాట్ ఎ కపుల్, బట్ యు మేక్ ఎ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. అమ్మో నా బ్యాగు చూసారా? పోయిని అన్నారు. తొక్కలోది అన్నీ ఉన్నాయా? అన్ని ఉంటాయి బ్రో. అన్ని తీసేసి బ్యాగ్ పెడతారా? There's a note. నోటా? Hey Vikram, you're like a kid, and that's what I like about you. ఎందుకంటే నువ్వెప్పుడూ హ్యాపీగా ఉంటావు, నీ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా హ్యాపీగా ఉంచుతావు. అసలు ఛాన్స్ ఉంటే నేనే పెళ్లి చేసుకునేదాన్ని, బట్ నువ్వు కమిటెడ్ కదా. ఈ ట్రిప్ నీకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలనే ఇలా చేశాను. హోప్ యూ ఎంజాయ్డ్ ది అడ్వెంచర్. ఐ హ్యాడ్ ఎ బ్లాస్ట్. అడ్వెంచరా? ఏంటి అడ్వెంచర్? బట్టలు లేకుండా రోడ్ మీద తిరగడమో, బాబుని పట్టుకుని రోడ్ మీద నుంచోడమో. ఆ కపుల్ మనకు హెల్ప్ చేశారు కాబట్టి సరిపోయేది, లేకపోతే ఏం చేసేవాళ్ళం? రాబరీయా లేకపోతే స్ట్రీట్ డాన్సా? తిను కరెక్ట్ గానే చెప్పింది, నువ్వు పిల్లోడివి, ఒక ప్లానింగ్ లేదు, రెస్పాన్సిబిలిటీ లేదు, ఏదో ఒకటి చెప్పి రోజు మేనేజ్ చేస్తుంటావు అంతే. మేనేజ్ చేస్తూ రోజులు గడపచ్చు, లైఫ్ ని గడపలేం. నువ్వు మాత్రం పెళ్లి చేసుకో బ్రో. అయినా పిల్లల్ని మాత్రం అస్సలు కనకు. ఎందుకంటే ఒకడు రోడ్డు మీద ఖాళీగా ఏ రెస్పాన్సిబిలిటీ లేకుండా తిరుగుతుంటే చాలా ఎక్సైటింగ్ గా ఉంటుంది, కానీ అదే ఒక ఫ్యామిలీని, ఒక పిల్లోడిని రోడ్డు మీద నించోబెడితే చాలా అసహ్యంగా ఉంటుంది. పిల్లలకి ఏం కావాలో పేరెంట్స్ అడగకుండానే ప్రొవైడ్ చేస్తారు బ్రో. కార్తిక్ ప్లీజ్. వీడొచ్చి నేనేమైనా అడిగితే నువ్వేం చేస్తావు? ఎవరినైనా వెళ్ళి ఫస్ట్ హెల్ప్ అడుగుతావు, లేదంటే ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తావు, అంతే కదా. అయినా నీకు అవసరం లేదు, ఎందుకంటే ఖుషి నీ కొడుకు కాదు కదా. బ్రో మీ దగ్గర టై ఉందా? ఏంటి కొత్త గెటప్? జాబ్ ఇంటర్వ్యూ. సడన్ గా ఇంటర్వ్యూ ఏంటి? ఏంటి ట్రిప్ వల్ల వచ్చిన చేంజా? అయినా ఇవన్నీ నీకు కొత్త కదా. ఈ సర్టిఫికెట్స్ అండ్ క్రెడెన్షియల్స్ అయితే నువ్వు బాగా మేనేజ్ చేస్తావు, యూర్ గుడ్ అట్ ఇట్. ఇంతకీ ఏం చేసావు నువ్వు? హ్యూమాలజీలో థీసిస్ చేస్తున్నావా? In 2 months you'll be Dr. Vikram. This is huge, man. సార్ యూనాలజీ అంటే ఏంటి సార్? సైన్స్ ఆఫ్ స్టడీయింగ్ వైన్ అండ్ వైన్ మేకింగ్. వావ్, అంటే ఏంటి సార్? వైన్ తయారు చేసే విధానాన్ని పరిశోధించడం. మేనేజ్మెంట్ కూడా ఒక స్కిల్లే బ్రో. సార్ బాయ్ సార్, ఆల్ ది బెస్ట్. విక్రమ్ సార్ భలే ఉన్నారు కదా సార్.
బయట చలిగా ఉంది కదా, ఈ కోట్ తీసుకో. థ్యాంక్ యూ. సడన్ గా ఇంటర్వ్యూ ఎందుకో. Fine. Nothing Hi, to sir. go ahead. దిస్ ఇస్ విక్రమ్. Hi, Vikram. నైస్ టు మీట్ యూ. Good to see you, Vikram. Welcome. థ్యాంక్ యూ. Let's go. లెట్స్ గో. Well, what an impressive yet crazy profile you have, man. I'm certainly impressed with the amount of information you've gained with your research. థ్యాంక్ యూ సార్. You got a job, buddy. థ్యాంక్ యూ. That's fine. బట్ వన్ స్మాల్ రిక్వెస్ట్. What? ఐ నీడ్ అడ్వాన్స్ పే చెక్. Advance paycheck? For what? నా కొడుకు పుట్టినరోజు నా డబ్బుతోనే సెలబ్రేట్ చేయాలి. ఇట్స్ మై సన్స్ బర్త్డే, సో ఐ నీడ్ ద మనీ. You got it. థ్యాంక్ యూ. Congrats. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐల్ సీ యు సూన్. యా. ఖుషి రానన్న. హాయ్ విక్రమ్, మేం ఖుషి వాళ్ళ అమ్మమ్మ తాతయ్య, అదే శాంతి పేరెంట్స్. మా మనవడిని మీరిద్దరూ ఇప్పటి వరకు ఇంత బాగా చూసుకున్నందుకు వీఆర్ థ్యాంక్ఫుల్ టు బోత్ ఆఫ్ యూ. ఖుషీని తీసుకెళ్ళడానికి మేమిక్కడికి వచ్చాం. ఇప్పటి వరకు మీకు ఖర్చైన ప్రతి ఎక్స్పెన్స్ మేమిస్తాం. విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఇచ్చేసి మా మనవడిని మాతో తీసుకెళ్తాం. బాగా లేట్ చేశాం. హీ డిజర్వ్స్ ఎ బెటర్ లైఫ్. మాకంటూ మిగిలింది వీడొక్కడే బాబు. ఖుషి ఇక్కడే ఉంటాడండి, తను మాత్రం రాడు. కావాలంటే మీరు కూడా ఇక్కడే ఉండొచ్చు. ఖుషి మా మనవడు. మీరు జస్ట్ కేర్ టేకర్స్ మాత్రమే. మీకు వాడికి ఎలాంటి రిలేషన్ లేదు. ఒకవేళ మీరు కాదని అడ్డుపడితే మేము లీగల్ గా ప్రొసీడ్ అవుతాం. ఓ, లీగల్ గా ప్రొసీడ్ అవుతారా? అవును. అవండి, నేను చూసుకోండి. విక్రమ్ రిలాక్స్. బ్రో, ఈ విషయంలో నువ్వు మాట్లాడుకో. సార్ కాస్త ఆగండి సార్. ఏ, నువ్వు ఆగరా. విక్రమ్ ప్లీజ్ చెప్పేది విను. నేను విన్ను. ఏం మాట్లాడుతున్నారు మీరు అందరు? అసలు వాడికి మనకి రిలేషన్ లేదంట. ఇప్పుడు వచ్చి ఖుషి కావాలంటే ఇచ్చేస్తావా? విక్రమ్ 1 minute ఇలా రా. విక్రమ్ 6 months వరకే ఇదంతా అని మనకి తెలుసు. అది తెలిసి కూడా మనమే ఎక్కువ ప్రేమ పెంచుకున్నాం. ఎంతైనా మనం కేర్ టేకర్స్ మాత్రమే. ఎంత ప్రేమ పెంచుకున్నా దగ్గర అవుతాం, కానీ సొంతం అవ్వలేం కదా. ఒక్కోసారి ట్రావెల్ చేసినప్పుడు మనకు ఒక ప్లేస్ చాలా నచ్చేస్తుంది. ఈ నచ్చేసిన దాన్ని అక్కడే ఆగిపోతే ముందుకి వెళ్ళలేం కదా. ఇక్కడ మన ఫీలింగ్స్ మాత్రమే కాదు, ఖుషి ఫ్యూచర్ కూడా. ఫస్ట్ టైం నేను ఇలాగా ఎమోషనల్ గా మాట్లాడుతుంటే నువ్వు లాజికల్ గా మాట్లాడుతున్నావు.